తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భవతారిణి ధ్యానపీఠం దగ్గర ఉన్నానండి. మహామాయ ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానంలో ఉన్నాను. ఇక్కడ విశేషంగా మనకు తెలుసు ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య పూజ కావచ్చు, అలాగే పర్వదినాల్లో జరిగేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో బాగుంటాయి. అమ్మవారు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోందండి. ఎంతో చక్కగా జరిగేటువంటి పూజా విధానాన్ని చూడటానికి, అలాగే అమ్మ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, అవి వినడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను రావడం, మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవటం, ఇది యథావిధిగా కొనసాగుతుంది. చాలా మంది కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, అవి ఇప్పుడు అమ్మ ముందు ఉంచుదాము, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా మంది ఇట్లా ఎప్పుడన్నా కలిసినప్పుడు ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు చాలా మంది పెద్దలతో మాట్లాడతారు కదండి, ఇలా ఈ ప్రశ్న అడగండి అని. అందులో భాగంగా అడిగేది ఏంటంటే, కోపిష్టులను చూస్తామమ్మా, అసలు ఎంత కోపం అంటే వాళ్ళకి చిన్న విషయాల కోపం వస్తుంది, షార్ట్ టెంపర్ కూడా కాదు, అది అప్పటికప్పుడు కోపం వచ్చి తగ్గిపోతుంది. కొంతమంది అయితే ఆ కోపాన్ని అలా మనసులో పెట్టేసుకుంటారు, లేకపోతే రావడం, మనుషులను చూడడమే కసురుకోవటం కానీ గదమాయిస్తూ ఉంటారు, ఉరుకులు పరుగులు పెట్టించేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే భయం వేసేస్తుంది, అంత కోపంగా ఉంటారు. అసలు అలా ఎందుకుంటారమ్మా? వాళ్ళని మార్చాలండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా పరిహారం? అయితే దీంట్లో ఒక చిన్న విషయం ఉంది. ఒక మాట అంటారు, కోపి పాపాత్మ అని చెప్పేసి. బాగా కోపం ఉన్నవాడికి పాపాత్మ అంట. అంటే ఏం చెప్తారంటే, ఇక నరకం నుంచి ఇంకా వేరే ఏ జన్మలు ఎత్తకుండా నరకంలో శిక్షలు అనుభవించి, చాలా తప్పులు రకరకాలుగా అనుభవించి చేసిన వాడు నరకంలో రౌరవాది నరకాలు అనుభవించిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మానవ జన్మ అయితే పుడతారు. మహాకోపిష్టి వాడు అనమాట వీడు. అలా వస్తారు. వాళ్ళకు జన్మతః కోపం ఉంటుంది. చిన్న విషయం ఎంత మంచిగా చెప్పినా అర్థం చేసుకోరు. ముక్కు మీద ఉంటుంది కోపం అని అంటే. ముక్కు మీద ఏంటి, నా ఒళ్ళంతా ఉంటుంది. ముక్కు మీద ఉంటే ఊడిపోతుంది అది ఎప్పుడైనా కూడా, కానీ ముక్కు మీద కాదు, వాళ్ళకి ఒళ్ళంతా నరనరాన కోపమే. ఎంత మంచి విషయం మంచిగా చెప్పు, దానికి ఒక వ్యతిరేక అర్థం తీసుకుంటారు, కోపడతా ఉంటుంటారు. చాలా మంది గృహాలలో కూడా మనం చూస్తాం. జనరల్గా చెప్తాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎక్కువగా నేను చూసినే, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా, భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు అనుకో, భార్య హడహడలాడిపోతా ఉంటుంటాడు. అమ్మ వచ్చేస్తాడు, ఆయన తిడతాడు, ఆయన కోపడతాడు, ఆయన ఇది అంటాడు. వంట చేస్తే ఇది బాగాలేదంటారు, అది బాగాలేదంటారు. విసుక్కోవడం అంటే ఒక టాస్క్ లాగా అయిపోతుంది. ఇవాళ ఇది వండని రేపే చేయాలి. క్షణక్షణం ఏదో ఒకటి టెన్షన్. ఇంట్లోంచి పోతున్నాడు పోయేదాకా ఒక టెన్షన్ గా ఉంటారు. ఆఫీస్కి వెళ్ళే కాస్త ప్రశాంతంగా ఉంటారు. మళ్ళీ వచ్చే సమయం మొదలైతేనే వీళ్ళకి భయం అవుతా ఉంటుంటది, ఎలా ప్రవర్తిస్తాడు ఏంటి. ఇకట్లా స్త్రీలు కూడా ఉన్నారు, లేరని కాదు. అందులో ఎక్కువగా కలి ప్రభావం పురుషుడి మీదే ఉంటదంట. దానివల్ల ఏంటంటే, కోపం ఎక్కడైతే ఉంటుందో వాడిని కలి ఆవహించి ఉన్నాడు. అలక స్త్రీని ఆవహించి ఉంటుంది, అంటే బాగా అలగటం, ఏడవటం స్త్రీ లక్షణాలు కాస్త. వీళ్ళని జ్యేష్ఠదేవి ఆవహించి ఉంటుంది. మామూలుగా స్త్రీలో ఉండాల్సింది లక్ష్మీ కళ, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం, ఏడవటం అలగటం ఎప్పుడు చేస్తూ ఉంటే జ్యేష్ఠదేవి వసిస్తూ ఉంటుంది. పురుషుల్లో ఏంటి, ధర్మ పురుషుడు ఉండాలి. మామూలుగా పురుషుడు అంటే ధర్మానికి ప్రతీక. ఇక ఈయన ప్రవర్తన వల్ల ఏంటంటే కలిపురుషుడు ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే తాంత్రిక గంధాలలో ఒక మంచి ప్రయోగం ఉన్నది. తెలిసి చేసినా సరే, తెలవక చేసినా కూడా వీళ్ళకి 7 బావుల నుంచి నీళ్లు తీసుకురావాలి. 7 బావులు. ఇక ఇప్పుడు అవకాశం లేదు అంటే కాస్త ఫలితం తగ్గుతుంది. ఎవరి ఇంట్లో బోర్లు ఉంటాయి కదా, అది కూడా కాస్త మంచి లక్షణాలు ఉన్న వాళ్ళ నుంచి తేవాలి, లేదా దేవాలయంలో బోర్ల నుంచి. ఈ నీళ్లు ఆదివారం ఒకటేసారి సేకరించుకునేసేసి సూర్యనారాయణుడికి, తులసికి ఇంట్లో కొద్దిగా అర్ఘ్యం ఇచ్చేసి ఆ సప్తగంగాదేవిని ఆవాహన చేయడం. శివుడి మంత్రాన్ని, నమశివాయ మంత్రం ఓం చెప్పొద్దు అలా, ఎందుకంటే అది ఉపదేశం ఇస్తేనే చెప్పాలి కదా. నమశివాయ అంతే 108 సార్లు ఆ మంత్ర దాని మీద రావి కలుషంలో కానీ మంచి వెండి కలుషం చేయి పెట్టేసి నమశివాయ మంత్రం చదవాలి. ఇందులో సంపంగి కానీ, తర్వాత రోజా పువ్వులు కానీ, రోజా అంటే గులాబీలు. మామూలుగా రోజా పువ్వు అనేది మన పదమే, చాలా మందికి రోజు పువ్వు నుంచి రోజా వచ్చింది అనుకుంటారు, కాదు. రోజాలు. సరోజాలు అంటే సరోవరాలలో వెలిస్తే పద్మాలు, ఇవి సరోవరంలో వెలవు. అలాగే ఉంటాయి చూడండి గులాబీ పువ్వులు. అయితే నాటు గులాబీ ఉండాలి, ఇప్పుడు దొరకట్లేదు పరిహారానికి. ఆ పువ్వే ఉండాలి. రాత్రంతా ఆ నీళ్ళల్లో వేసి పెట్టాలి ఈ జపం చేసి. మరుసటి రోజు వాళ్ళకి నీళ్లు తాగిపిస్తూ ఉంటుంటే చాలా మంచి ఫలితం పొందుతూ ఉంటుంటది. తగ్గిన వాళ్ళని కూడా ఇక్కడ నేను చూశాను 10-20 సంఖ్యలలో. సంపంగి ఇది ఆ రోజంతా పువ్వులో ఉండాలి.
నీళ్ళలో పువ్వేసి పెట్టాలి. ఆ నీళ్ళు ఉదయం లేవగానే వాళ్ళకి తాగిపించగలగాలి. ఇక అది ప్రత్యక్షంగానో పరోక్షంగా ఎలా చేస్తారో ఇక వాళ్ళ ఇది. కాకపోతే ఇది మంచి పరిహారము పూజ గదిలో ఉంచేసేసి. ఇలా చేయలేకపోయినా ఖచ్చితంగా నీళ్ళల్లో ఫిల్టర్లో వాటిలోనైనా కూడా బిల్వము తులసి దళాలు మంచిగా నమశివాయ నారాయణ మంత్రాలు చెప్తూ ఖచ్చితంగా నీళ్ళల్లో వేసి పెట్టి తాగుతూ ఉంటుంటే మనుషులకు రకరకాల కోపాలు తాపాలన్నీ తగులుతూ ఉంటుంటాయి, రోగాలు కూడా నివారణ అవుతూ ఉంటుంటాయి. ఇది ఒక చాలా మంచి పరిహారం. నేనైతే గులాబీ పువ్వు సంపెంగ పువ్వు ఇస్తుంటాను అప్పుడప్పుడు. కొందరు అడుగుతూ ఉంటుంటారు. ఇచ్చినా కాస్త కొంతకాలానికి మటుకు ప్రశాంతంగా ఉంటారు. అది అర్థం చేసుకొని కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు ప్రవర్తిస్తున్నారమ్మా అంటే మళ్ళీ అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటుంటారు అలా. కాకపోతే కోపం వస్తుందంటే వాళ్ళు గుర్తించుకోవాలి, కలిపురుషుడు నా అందు చాలా తీవ్రంగా ఆవహించున్నాడు. ఎందుకంటే కోపం వల్ల తగ్గించుకోలేరు. అలాంటి వాళ్ళు ఇలా చేయొచ్చు. తెలుసుకొని వాళ్ళు ఇలా చేసినా కూడా సరిపోతుంది. పరిహారం అమ్మ చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. ధన్యవాదాలు. నమస్కారం.